లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదన్న లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 42% మంది అవునని 58% మంది కాదంటున్నారు. ఈ కథలు పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రముఖ విశ్లేషకులు, శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యులు, శ్రీ గణేష్ బొగాల గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ సిహెచ్ సుధీర్ కుమార్ గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది. ఇక ముందుగా స్టీవెన్సన్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసిన తీరు, ఆ తర్వాత జరిగిన కామెంట్స్, తెలుగుదేశం డిమాండ్, స్టీవెన్సన్ రాజీనామా చేయాలన్న తెలుగుదేశం పార్టీ డిమాండు, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థని టీఆర్ఎస్ అప్రదిష్ట పాలు చేస్తోంది, కించపరుస్తోందంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో స్టీవెన్సన్ కేసు పరిణామక్రమం ఏ రకంగా ఉంటుంది, అందులో లాయర్లలో కూడా కొంతమంది తీర్పుకి అనుకూలంగాను కొంతమంది వ్యతిరేకంగాను మాట్లాడుతున్నారు. ఆ వాటిపై ముందుగా సుధీర్ కుమార్ గారిని అడుగుదాం. సుధీర్ కుమార్ గారి ఈ తీర్పు ప్రభావం ఏమిటి, తీర్పులో ఉన్నటువంటి మంచి చెడులు ఏమిటి, మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు స్టీవెన్సన్ గారి కేసులో నాట్ బిఫోర్ హైకోర్టు జడ్జి గారి ముందు ఇది ప్రవేశపెట్టారు. అంటే ఫస్ట్ మన మత్తయ్య గారు క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. అతని పైన ఉన్న సెక్షన్ అనేది అతను పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి నాకు ఈ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు, నాపై నున్న కేసుని మీరు డిస్మిస్ చేసేయండి అని హైకోర్టులో మన ఇది జెరూసలేం మత్తయ్య గారు క్వాష్ పిటిషన్ అండర్ సెక్షన్ 482 సిఆర్ అంటే హైకోర్టుకి విశేష అధికారాలు ఉంటాయి, అధికారులని చేసుకొని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దానికి మన జడ్జి శివశంకర్ గారు ఇంట్రీమ్ స్టే ఇచ్చారు. ఇంట్రీమ్ స్టే ఇచ్చి నాట్ టు అరెస్ట్ అని చెప్పారు అతనికి. అదేవిధంగా మన స్టీఫెన్సన్ గారికి మన ఏసీబీ అధికారులకు కూడా ఇది జడ్జి గారు నోటీసు సర్వ్ చేశారు. ఆ నోటీసు అందుకున్న తర్వాత వారు వచ్చి తమ ఇది కౌంటర్స్ ఫైల్ చేశారు. అదేవిధంగా కౌంటర్స్లో మన స్టీఫెన్సన్ గారి న్యాయవాదులు ఒక సపరేట్ పిటిషన్ ఫైల్ చేశారు, నాట్ బిఫోర్ దిస్ జడ్జి అని. అంటే ఎందుకంటే అతను మన ఇది జడ్జి గారు అతనికి నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్ ఇచ్చారు, అది కరెక్ట్ కాదు, ఈ జడ్జి గారి ముందు నాకు న్యాయం జరగదు అని ఒక హైకోర్టులో ఇది పిటిషన్ ఫైల్ చేశారు. దానిపై తుది విచారణ చేసుకుంటూ ఇది పిటిషన్ మెయింటైనబుల్ కాదు, ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాను ఇది అని మన హైకోర్టు జడ్జి గారు ఆర్డర్స్ పాస్ చేశారు. దానిపై ఇంకా ఆర్డర్స్ రాలేదు, ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత ఇది ఫర్దర్గా అప్పీల్కి వెళ్ళడమా ఏదైనా అని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పరిశీలించడం జరుగుతుంది. కరెక్ట్. దీని ప్రభావం స్టీవెన్సన్ అంటే తప్పు చేసినట్లయిందా, స్టీవెన్సన్ డిఫెన్స్లో పడ్డట్టు అయిందా? అట్లాగే సరే తెలుగుదేశం పార్టీ వరకే స్టీవెన్సన్ మీద రాజీనామా చేయించాలి, కేసీఆర్ న్యాయ వ్యవస్థను కించపరిచారు అని ఆరోపణ చేస్తున్నారు. వాటితో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఇది పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి, ఇది కోర్టుకి వాళ్ళు కన్సిడర్ చేయరండి. కోర్టులో ఉన్న అఫెన్సెస్ ఏంటి, దానికి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి. సెక్షన్ ఇప్పుడు మన ఇది మత్తయ్య గారి పైన ఇది ఏం సెక్షన్ ఉందండి, 12 ఆఫ్ పీసీ యాక్ట్ ఉంది. అదేవిధంగా 120B 34 సెక్షన్ అంటే కామన్ ఇంటెన్షన్ కాన్స్పిరసీ ప్రివెన్షన్ ఆఫ్ 12 కింద అతను ఉంది. సెక్షన్ 12 అనేది పబ్లిక్ సర్వెంట్స్ గురించి, అంటే ఇఫ్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అతను ఏదైనా గవర్నమెంట్ నుంచి రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏమైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటే ఆ సెక్షన్ అతనికి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మెయింటైనబులే కాదు, నా పైన కేసు డిస్మిస్ చేసేయని మా జెరూసలేం మత్తయ్య గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. దానికి జడ్జి గారు కేవలం ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చారు, అంటే ఇది 3 days వరకు అతన్ని అరెస్ట్ చేయకూడదు. అయ్యేంత వరకు అనేది తర్వాత కంటిన్యూ అయినట్లుంది కదా, తర్వాత వచ్చిందా? ఓకే, అంటే మీరు అది కరెక్ట్గానే నడిచిందని మీరు ఫీల్ అవుతున్నారా? అని అంతేగాని ప్రొసీజర్ ప్రకారమే ఇది క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారని ఎవరికైనా అధికారం ఉంటుంది, అది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్. అది మనం 438 CRPC కింద అంటే యాంటిసిపేటెడ్ బెయిల్ కాదు కానీ క్వాష్ కింద 482 సెక్షన్ ప్రకారము నా పైన కేసే కాదు, ఐఎమ్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్, వై షుడ్ బి ప్రాసిక్యూటెడ్, నా పైన ఉన్న కేసు డిస్మిస్ చేసేయని మత్తయ్య గారు మన హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఖచ్చితంగా మత్తయ్య గారి వాదన కరెక్టేనని మీరు కూడా అభిప్రాయపడుతున్నారా అంటున్నాను. అంతే కదండి. ఇప్పుడు సెక్షన్ 12 అనేది అతను పబ్లిక్ సర్వెంట్ కాదండి, ఇది పీసీ యాక్ట్స్ కరప్షన్ అనేది పబ్లిక్ సర్వెంట్స్ కి ఉంటుంది, అప్లై అవుతుంది, అంతేగాని ఇండివిజువల్స్ పైన పెట్టడానికి ఉండేదండి ఇది. రైట్, ఓకే. కృష్ణారావు గారు చెప్పండి, ఈ కేసు పరిణామం క్రమంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక లాయర్లు చేస్తున్న వ్యాఖ్యలు కానీ అనుకూల లాయర్లు తీర్పుకు సంబంధించి
చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ మీరేమంటారు? ఇప్పుడు ఇందులో 4-5 రకాల అంశాలు ఉన్నాయి. నెంబర్ 1 ఇష్యూ ఏంటంటే మత్తయ్య అనే అతనికి సంబంధించి కేసు వేశారు, నా మీద ఇచ్చి, మీ మీద ఇచ్చి, ఎవరి మీద ఇచ్చి వేసినప్పుడు అతను నాకు సంబంధం లేదు, ఇలాగ పెట్టిన కేసు అంతా మీరు తీసేయండి అని క్వాష్ పిటిషన్ సిఆర్పిసి 482 ఒకటి ఉంది, ఆ ప్రకారం ఆయన వేయడం, దట్ ఈజ్ లీగల్లీ అలౌడ్, నథింగ్ రాంగ్, ఎవరైనా వెళ్ళొచ్చు. చాలా మంది నా మీద కొట్టే మొత్తం కేసు అని కూడా అన్నారు, కొన్ని కేసులు కొట్టేస్తూ ఉంటారు, కొన్ని అదేం కుదరదు బాబు నువ్వు ఎన్నోళ్ళు ఉన్నావని అంటారు, అది ఒక ఆస్పెక్ట్. రెండోది రిక్యూజల్ వ్యవహారం వచ్చినప్పుడు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, ఆయన హైకోర్టు సుధీర్ కుమార్ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ గారు బాగా తెలుసు. ఇక్కడ ఇదే సంప్రదాయం ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. మీరు పెద్ద పెద్ద సుబ్రత రాయ్ కేసులో కూడా ఇట్లా సుబ్రత రాయ్ కేసు, ఇంకా మిగతా రిలయన్స్ మీద వచ్చినప్పుడు నాకు కొన్ని షేర్లు ఉన్నాయి రిలయన్స్ లో, హైకోర్టులో కూడా కొన్ని కేసులు అని కొంత జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి పక్కకి తప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ రిక్యూజల్ ఎలా వస్తుందంటే రక్త సంబంధికులు, దగ్గర బంధువులు, లేకపోతే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏవైనా ఆ వ్యాపార భాగస్వామ్యాలు ఒకప్పుడు ఉన్నా కూడా మీరు ఇచ్చే డెలివరీ ఆఫ్ జస్టిస్లో మీకు కొంత తేడా ఉంటుంది, మీరు ఇచ్చేదేనేమో. ఎందుకంటే అసలు కొత్త సూత్రం ఏంటంటే జస్టిస్ షుడ్ బి డన్ అనేది పోయింది, ఇప్పుడు జస్టిస్ షుడ్ బి సీన్ డన్ అని, అంటే న్యాయం జరిగినట్టుగా కనిపించాలి అని. సో దానికి ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో కొందరు తప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ హైకోర్టులో సుధీర్ కుమార్ గారు బాగా చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొందరు అడ్వకేట్లు ఉన్నారు, అది అందరికీ తెలిసేది ఫ్యాషన్, ఏది జడ్జి దగ్గరకు వస్తుందో చూసి ఆ జడ్జి దగ్గర కొంత లిస్ట్ ఉంటుంది, ఫలానా అడ్వకేట్ది నేను వినను, ఫలానా అడ్వకేట్ది వినని లిస్ట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ చేత వకాలత్ వేస్తారు, వాళ్ళ వకాలత్ ఇస్తారు, ఆయన వచ్చి వకాలత్ ఫైల్ చేస్తాడు. కృష్ణారావు గారి కేసు నేను వాదిస్తున్నానని, ఆయన మోహన్ చూడగానే ఏదో మన మహాభారతంలో సెకండ్ భీష్ముడు ఆ టైపులో ఆయన చూడగానే ఈయన ఉన్నాడు కాబట్టి నేను తప్పుకుంటున్నానని వేరే జడ్జికి పోస్ట్ చేయమని రిజిస్ట్రీకి చెప్తాడు, ఆ రిజిస్ట్రీ వెళ్ళి వేరే జడ్జికి వెళ్తారు. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే ఇది అవుట్ సైడ్, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ జడ్జెస్ ఇంటిగ్రిటీ అనుకుంటే శివశంకర్రావు గారు, అంటే నాకు తెలిసి, అంటే ఇప్పుడు శివశంకర్రావు గారు చాలా ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని నేనంటే, అయితే మరి పక్కన ఉన్న జడ్జి కాదా అని అనొచ్చు. ఈ ఇష్యూలో ఆయన ఆనెస్టీ ఇంటిగ్రిటీ అన్క్వశ్చనబుల్ ఇంపాకబుల్ రికార్డు ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఏంటంటే రిక్యూజల్ చేసేదానికి ఒక సహేతుకమైన కారణం ఉన్న పక్షంలో డెఫినెట్గా చేయొచ్చు. ఇందులో ఏమిటంటే నువ్వు ఊరికే ఆపాదించి ప్రతివాడు ఇక నాకు నువ్వు వినడానికి వీల్లేదని ఇక్కడ ఇంకో జడ్జికి వేస్తే అక్కడ నువ్వు వినడానికి వీల్లేదంటే ఏదైనా రీజన్ ఉండాలి, రీజన్, రైము, రూలు, అది చూస్తే అది సరిగ్గా లేదు అని. అయితే వీళ్ళు మీరు సుధీర్ కుమార్ గారు మరి పూర్తి వివరాలు చెప్పినట్లేదు. ఆ రోజు జరిగింది ఏమిటంటే పోసాని వెంకటేశ్వర గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీ గవర్నమెంట్, ఆయన ఈయన్ని తీసుకొచ్చి జడ్జి దగ్గర తీసుకొచ్చి అదేదో ఎక్కువ కాజు లిస్టులో ఏదో 150 169 కేసు ఉంటే ముందర ఇది వినేయమని ఈయన దగ్గరుండి తీసుకొచ్చి చేశాడు అనేది అభియోగం. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న వ్యక్తి ఒక కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న ఏ రాష్ట్రమైనా పబ్లిక్ ప్రాసిక్యూటరు అతను ఎక్యూజ్డ్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి చేయడం అనేది ఇంప్రోపరైటీ. అది మరి మీరు ఎలా అలౌ చేశారు అనేది ఐ థింక్ ఈ స్టీఫెన్సన్ గారి దాంట్లో ఒకటి. ఆయన మాత్రం నేను మాత్రం తప్పనిసరిగా విని తీరుతాను. అయితే దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఐ థింక్ ఆర్డర్ వచ్చినట్లేదు, అది కూడా సుధీర్ కుమార్ గారు చెప్తున్నట్టున్నారు. ఆయన మళ్ళీ సబ్జెక్ట్ సీజేకి పెట్టినారు. మరి సీజే గారు అంటే ఇన్ఛార్జ్ సీఏ ఉన్నారు, యాక్టింగ్ సీజే భోసలే గారు, మరి ఆయన ఏం చేస్తాడు అనేది చూడాలి. అది ఇప్పుడు ఇందులో మనం ఇప్పటికే ఒక నిర్ణయం అంటే నిర్ధారణకు వచ్చేసి చెప్పేట్టుగా ఇంకా కనిపించడంలా. ఐ థింక్ ఇంకా హైకోర్టులో ఉంది అది. ఇప్పుడు స్టీఫెన్సన్ గారు కూడా సవాల్ చేయొచ్చు ఈ ఆర్డర్స్. ఏమంటే నన్ను ఇలా అన్నారు, నన్ను మీద సెక్షన్ 14-15 తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళు కానీ దూకుడు పెట్టి స్టీవెన్సన్ రాజీనామా చేయించాలి, పొలిటికల్ కావచ్చు కానీ వాళ్ళకి అది అప్పర్ హ్యాండ్ అయినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు కదా. అంటే మరి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఆల్రెడీ నిందితుడు, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు, కుట్ర అంటున్నారు. అంటే పొలిటికల్ గా వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, బట్ ఇప్పుడు అది కాదు. లీగల్ గా అయితే ఇది ఇంకా ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఫైనల్ ఆర్డర్స్ ఫ్రమ్ ది చీఫ్ జస్టిస్. రైట్. రాంబాబు గారు మీరు కూడా లాయరే కదా, మీరేంటి మీ ఇది రెగ్యులర్ గా జరిగేటటువంటి కేసు కాదు, ఇది చాలా పెక్యులియర్ కేసు. దీనిలో యాక్చువల్గా కేసు బిట్వీన్ స్టేట్ అండ్ ది అక్యూజ్డ్. ఈ మన స్టీఫెన్సన్ అనే ఆయన ఈజ్ ఎ డిఫాక్టో కంప్లైనెంట్. ఈయన హఠాత్తుగా వచ్చి ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ ఫైల్ చేయడానికి కారణాలు ఏమిటి అంటే, ఇందాక
కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పీపీ రిప్రజెంట్ చేశాడు కేసు ఒకటి. రెండో అంశం ఏంటంటే నేను ఈ కేసు వినబోతున్నాను, మీరు లాయర్లందరూ కూడా తప్పుకోండి అని జడ్జి గారు అన్నట్టుగా ఈ రెండింటిని కోట్ చేస్తూ మీ మీద విశ్వాసం లేదని పెట్టారు. ఇప్పుడు నాట్ బిఫోర్ అంటే ఇటువరకు ఏం జరుగుతుందంటే నేను తప్పుకుంటున్నానని సూమోటివ్గా జడ్జి గారు చెప్పడం వేరు, మీ మీద నాకు విశ్వాసం చేయడం అనేది పెద్ద ఎలిగేషన్. దీనిలో డిఫాక్టో కంప్లైంట్కి ఇలా పిటిషన్ పెట్టేటటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. దీనిలో ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టుగా శివశంకర్ గారు మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా వెళ్తున్నాడు అనేటువంటి భావన గతంలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి చాలా వరకు. కానీ ఈ కేసు ఏ రూపాంతరం చెందుతుంది? ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్. ఇప్పుడు స్టీవెన్సన్ మీద కేసు డిస్మిస్ చేసి నీ మీద ప్రొసీడింగ్ చేస్తామన్నంత మాత్రం ఇదేం ఫైనల్ కాదు. స్టీవెన్సన్ అది ఇబ్బందే కదా. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి మీద దట్ ఈస్ ద బెంచ్ ఒపీనియన్. ఈ బెంచ్ ఒపీనియన్ కేసు పెట్టమన్నారు కదా, కోర్టు ధిక్కార కేసు పెట్టమన్నారు కదా. ఏసీబీ కేసు కాదు నేనేది. స్టీవెన్సన్ మీద ప్రొసీడింగ్స్ చేయమన్నారు, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ప్రారంభించమన్నారు. దట్ ఈస్ ద ఓకే. దాని మీద స్టీవెన్సన్ అంతటితో ఊరుకుంటాడని ఎందుకు అనుకుంటాం? స్టీవెన్సన్ మే గో టు ది అపీల్ మే డిసైడ్. సో ఇదేం ఫైనల్ కాదంట నేను. ఆఫ్ కోర్స్ ఆయన మీద ప్రొసీడింగ్ తెలుగుదేశం పార్టీ వారు న్యాయ వ్యవస్థ మీదనే కించపరుస్తున్నారు కేసీఆర్ గారిని చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కి ఏం సంబంధం అండి? డిఫాక్టో కంప్లైంట్ అప్లై చేశాడు, దాని మీద న్యాయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఇప్పుడు మనం నిజం మాట్లాడాలి కదా. నేను నిజం మాట్లాడాలా ఊరికే మన నేనైతే నిజాలే చెప్పంటాను. అయితే మొన్న ఈ మధ్య మీ పత్రికలో అబద్ధాలు ఆడే వాళ్ళకి ఎక్కువ ఆలోచన చేయాలంటే నిజం చెప్పే వాళ్ళకి అక్కర్లేదంట. ఎన్టీ రామారావు గారి విషయం మీకు గుర్తులేదా? ఎన్టీ రామారావు గారు బంధుప్రీతి అటువంటి మహానుభావుడు బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం అది పాల్పడ్డాడని హైకోర్టు 5 న్యాయమూర్తులతో కూర్చొని ధర్మాసనం తీర్పిస్తే ఆ మరుసటి రోజు 3 రోజుల తర్వాత ఈ సంఘటితం అని ఒకటి పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ ఫంక్షన్లో రామ్ జత్మలానీతో సహా ఈ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ దేశ నాయకులందరూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఇది ప్రజా కోర్టు చెప్తుంది, రామారావు గారు రాజీనామా చేయాలా అడిగాడు ఆయన. మొత్తం జనాలు వచ్చిన జనాలు తెలుగుదేశం జనాలు వాళ్ళు నో అన్నారు. సార్ మీరు రామారావు గారు మీకు ప్రజా కోర్టు చెప్తోంది, ఈ సుప్రీంకోర్టు హైకోర్టు మీరు పట్టించుకోక్కర్లేదని రామ్ జత్మలానీ చెప్పాడు. సో అది చల్లదు కదా, చల్లదు కదా. అదొకటి చెప్పి ముగిస్తే ఇప్పుడు స్టీవెన్సన్ తక్షణమే రాజీనామా చేయాలి, స్టీవెన్సన్ పిటిషన్ కొట్టేశారు, స్టీవెన్సన్ తప్పుదారులను పట్టించాడు కోర్టును, రాజీనామా చేయాలంటే ఇందాక కృష్ణారావు గారు అన్నట్టుగా అసలు నీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు జైల్లో ఉండి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు, అది కుట్రా కాదా తేలేది తర్వాత అంశం. జైల్లో 4 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండే చేయనటువంటి నువ్వు ఏదో ఒక ఈ కేసులో వచ్చిన జడ్జిమెంట్ మీద మోరల్ రైట్తో నువ్వు రాజీనామా చేయమని అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? ఇదంతా పొలిటికలైజ్ చేసి ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం. రైట్. ఓకే, సుభాష్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి. మీకు కూడా న్యాయపరమైన అనుభవం ఉంటే పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడండి. కేసరి గారు మీకు గుడ్ మార్నింగ్. అండ్ కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు అక్కడ అంబటరాంబాబు గారు, మా ఫ్రెండ్ సుధీర్ కుమార్ గారు కూడా ఉన్నారు. దాదాపు చాలా విషయాలతో మీతో ఏకీభవిస్తున్నాను. కానీ హైకోర్టులో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే, నేను హైకోర్టులో చాలా కేసుల్లో పిల్ పిటిషనర్ని, లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాటర్ లో, లైక్ శ్రీశైలం వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రీసెంట్ గా ప్రెసిడెంట్ రూల్ టైంలో when governor rule is running, I am the pill petitioner regarding chief secretary's appointment and all. So I am a pill petitioner and I am having a vast experience regarding high court proceedings. Okay. Now the issue is, ఒక 157 ఐటమ్ ఉన్నది, ఇద్దరు అడ్వకేట్లు అంటే లైక్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండ్ ఫ్రమ్ పిటిషనర్ సైడ్ ఇద్దరు అడ్వకేట్లు ఉండి ఇద్దరు అంగీకారంతో జడ్జి గారు ఏదన్నా దాన్ని టేకప్ చేయొచ్చు ముందుగా. కానీ ఎక్కడో 157 ఉన్న ఐటమ్ ఒక ఏపీ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచో లేకపోతే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి 1 సైడెడ్ గా అలా టేకప్ చేయడం, ఐటమ్స్ టేకప్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. నెక్స్ట్ మన శివశంకర్ గారు బెంచ్ ముందు మాకు కూడా కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఈవెన్ ఐ కెన్ కోట్ ద నెంబర్స్. అప్పీల్ అంటే లోయర్ కోర్టులో మనకి మనకు అనుకూలంగా లేని మ్యాటర్లు మనం అప్పీల్కి వెళ్తాం. శివశంకర్ రావు ఇస్ ద బెంచ్, అంటే క్వాష్ పిటిషన్స్ ఆయన దగ్గరికి వస్తాయి, అప్పీల్స్ కూడా ఆయన దగ్గరికి వస్తాయి. అంటే ఇట్ ఈస్ హ్యాపెన్ బిఫోర్ సమ్మర్ వెకేషన్. 17 సార్లు ఒక సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచందరు ఇంకెలాంటి వాళ్ళు కూడా వచ్చి మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన వాటి చాలా స్టబ్బర్న్ గా నో, ఐ వోంట్ టేక్ అప్, నో, వాట్ అర్జెన్సీ యు ఆర్ హ్యావింగ్,
అంటే ఈ లాంగ్వేజ్ దాదాపు హైకోర్టుతో పరిచయం ఉన్న మన న్యాయపరమైన అంశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వాట్ అర్జెన్సీ యువర్ హ్యావింగ్, నో ఐ వోంట్ టేక్ అప్ అని పెద్ద పెద్దగా షౌట్ చేస్తూ ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం హైకోర్టులో. అలాంటిది ఈ మ్యాటర్ లో ఇంత కాంప్లికేటెడ్ మ్యాటర్, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన న్యాయపరమైన అంశాలతో ఇమిడి ఉన్న ఇలాంటి అంశాల్లో ఇలాంటి అంశం టేకప్ చేయకూడదు. బికాస్ ఎవ్రీబడీస్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీబడీస్ కేస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి కేసులో వాళ్ళకు ఉన్న తీవ్రమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అప్పీలేట్ కోర్టు, లోయర్ కోర్టు. అలా అంటాడు అని బిహేవియర్ మీద చెప్తుంటే అది మోటోస్ అయితే అట్రిబ్యూట్ చేయకూడదు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే ఆ కేసులో అట్లా అన్నారని మాత్రమే చెప్పారు తప్ప మోటోస్ అట్రిబ్యూట్ అంటే అప్పుడు అక్కడ కరెక్ట్ గా చెప్పినట్టు కదా ఆయన. ఆ కేసుల్లో ఆయన చాలా కరెక్ట్ గా చెప్పారు, మేము అర్జెంట్ ఆ సీరియల్ బట్టి తీసుకుంటా ఉన్నారు అంటే సీరియల్ బట్టి తీసుకుంటానని అంటే అది మోటోస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అట్రిబ్యూట్ చేయకూడదు. అయినా కూడా న్యాయ వ్యవస్థ మీద మనం దురుద్దేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపాదించరాదు. దాంట్లో ఏమి రాజీ లేదు. దయచేసి మీరు లైన్ లో ఉండండి, మీకు సుధీర్ కుమార్ గారు సమాధానం చెబుతారు. ఒక్క నిమిషం. రాజు గారు ఒకరు జగ్గైపేట నుంచి లైన్ లో ఉన్నారు. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. అజయ్ కుమార్ గారు మీరు కూడా మాట్లాడిన తర్వాత, మీ ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి సమాధానం చెప్పిద్దాం సుధీర్ కుమార్ గారితో. మీరు దయచేసి లైన్లో ఉండండి, వీలైతే మీరు మాట్లాడండి. సర్టన్లీ ఇది సుభాష్ గారు, ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్కి హైకోర్టు చెక్ పెట్టినట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రిక్విజల్ అనేది జెన్యూన్ కాజ్ లేకుండా రిక్విజల్స్ పెట్టుకొని వెళ్తే మనకున్న న్యాయ వ్యవస్థని మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది. సో ఆబ్వియస్గా ఒక జెన్యూన్ రీజన్ చూపించకుండా లిస్ట్లో ఎక్కడో వెనకాల ఉంది కాబట్టి దాన్ని మెన్షన్ చేశారంటే, హైకోర్టులో ప్రతి బెంచ్ ముందు ప్రతిరోజు అనేక మంది న్యాయవాదులు పొద్దున్న 10:30కి నిలబడి మాది ఎమర్జెన్సీ అంటారు, లేకపోతే మాది లంచ్ మోషన్ తీసుకోమంటారు, మాది లేకపోతే ముందు వినండి అంటారు. అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ది జడ్జ్ హూ ఈజ్ ఆన్ ది బెంచ్. సో ఆబ్వియస్గా అందులో కూడా ఆయన చేసే తప్పు కూడా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నువ్వు ఇంటరిమ్ స్టే ఇచ్చాడు. యాక్చువల్గా ఫైనల్ తీర్పు కూడా ఏమి ఇవ్వలేదు కదా, అందులో ఇంటరిమ్ స్టే ఇచ్చాడు. నిజంగానే కనుక అరెస్ట్ జరిగితే ఆ అరెస్ట్ ద్వారా మత్తయ్యను అరెస్ట్ చేయడం ద్వారా ఇంకేదన్నా కేసు మలుపులు తిరిగి లేకపోతే ప్రభావితం చేయబడి జరుగుద్దనే విషయంతో బహుశా కోర్టు అభిప్రాయపడి ఉండొచ్చు. అంతదానికే నాట్ బిఫోర్ యూ అని చెప్పి ఆ కేసుని అంటే ఏసీబీ కేసుల్లో ఉన్న వాళ్ళకి అట్లా స్టే ఇవ్వటం మీద వాళ్ళకి అది ఇబ్బంది అనిపించి ఉంటుందా? ఓకే, డెఫినెట్ గా అనిపించింది. ఎవరికి పిటిషనర్ అనిపించి ఉండొచ్చు. కానీ పిటిషనర్ కన్నా కూడా ఒక జడ్జి స్థానంలో ఉన్న జడ్జి గారు ఆ స్థానానికి వెళ్ళటం. అయితే ఇందులో మీరు నాకు అడిగితే సగంలోని కట్ అయింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి తెలంగాణ అడ్వకేట్ జనరల్ గారు కూడా వెళ్ళి మీరు తప్పుకుంటే బెటర్ అని చెప్పి సలహా ఇవ్వటం కూడా నాకు సంబంధించి అయితే అది కూడా ఒక మంచి సాంప్రదాయం మనం పెట్టలేదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రెసిడెంట్. సో దాంట్లో నాకు సంబంధించి అయితే జడ్జి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టో లేకపోతే ఆయన మీద శిక్ష కోసం అని చెప్పి ముందుకెళ్ళిన పరిస్థితులు ఏతున్నాయో దాంట్లో వాట్ ఎగ్జాక్ట్లీ ద సెక్షన్, ఆయన ఉదాహరించిన సెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ నిజంగా అందులో ఈయన చేసిన తప్పేంటి, యాక్చువల్గా నాట్ బిఫోర్ ది బెంచ్ అనే దాంట్లో ఆయన చేసిన తప్పేంటి అనేది మనం జడ్జ్మెంట్ కాపీ చూస్తే కానీ మనకు తెలియదు. కానీ బట్ ఓవరాల్గా అయితే ఇదైతే మంచి పద్ధతి కాదు అనేది ఒక ప్రెసిడెంట్ సెట్ అయినట్లే. అండ్ స్టీవెన్సన్ అయితే ఇంత మాత్రానికి స్టీవెన్సన్ రాజీనామా చేయాలి లేకపోతే స్టీవెన్సన్ నిజంగా చేసిన అంత పెద్ద పొరపాటు నాకు తెలిసి అయితే కనపట్లే. కాకపోతే ఆయన జడ్జి గారు చేసిన వ్యాఖ్యానాలు మాత్రం కొంచెం పర్సనల్ కూడా ఆయన హర్ట్ అయినట్టు కనపడుతుంది. ఆయన కొంచెం ఫెరోషియస్గానే బెంచ్ మీద కామెంట్ చేశారు. ఏంటంటే మీరు అసలు ప్రజాప్రతినిధి అయి ఉండి మీరు ఇట్లా చేయొచ్చా అని చెప్పి. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈయన ప్రజాప్రతినిధి డెఫినెట్గా నామినేటెడ్ ఎమ్మెల్యే. సో ప్రజాప్రతినిధిగా నామినేటెడ్ ఎమ్మెల్యేగా వచ్చారు కాబట్టి ఆయన ఈ వ్యవహారం మొత్తంలో చిక్కుకోవడం కూడా పాపం స్టీవెన్సన్ గారికి ఇప్పుడు ఇబ్బందిగా పరిగణించి ఉండొచ్చు కూడా. ఒక రకంగా చెప్పాలంటే స్టీవెన్సన్ గారిని పావుగా వాడుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి ఇంకొక వాదన కూడా ఉంది కదా అవతల సైడ్ నుంచి. మీ వాదన చెప్పండి, అవతల సైడ్ వాదన మీరు కూడా అట్లా ఫీల్ అవుతున్నారు అన్నది పాయింట్. ఓ యా, ఆబ్వియస్లీ నాకు కూడా అట్లనే కనపడుతుంది. పావుగానే వాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. అంటే కేసు ఇదంతా కుట్రని మీరు కూడా నమ్ముతున్నారా? అంటే కేసు కుట్ర అంటే డబ్బులు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళింది అది టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదుగా, అది వాళ్ళ స్వీయ తప్పిదమే. అది కుట్ర కానప్పుడు ఈంది పావు ఎట్టవుతాడు అప్పుడు? అది పావు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఈవెంట్స్ ఆఫ్ ది కేసు నుంచి ముందు నుంచి తీసుకొని వస్తే
యాక్చువల్గా స్టీవెన్సన్ ని కాంటాక్ట్ చేసింది ఆయనకి డబ్బు అవసరం ఉందని చెప్పి ఆయన ఆఫర్ చేసిందే కదా. ఆయన ఆఫర్ చేసినట్టు ఎవిడెన్స్ దొరికిందా? అంటే ఎవిడెన్సెస్ అంటే వన్ సైడెడ్ ఎవిడెన్సెస్ వీళ్ళు అఫీషియల్ గా అది చెప్పాలి. అది యాక్చువల్ గా కోర్టు దర్యాప్తు ఇచ్చినట్టు అదే ఎగ్జాక్ట్లీ. సో అది చెప్పరు కదా ఆటోమేటిక్ ఇక్కడ గవర్నమెంట్ చెప్పినప్పుడు అది చట్టబద్ధంగా చల్లదు. అదే అంటున్నాను. అంటే దర్యాప్తు సంస్థ నా పాయింట్ ఏంటంటే మీరు అదన్నా కరెక్ట్ అనాలి, ఇదన్నా కరెక్ట్ అనాలి, రెండు కరెక్ట్ అంటున్నారు. రెండు కరెక్ట్ అంటలేదు నేను ఆ విషయం. కేసు నిజమైతే పావుగా వాడుకోవడం తప్పు అవుతుంది. అది మీరు అన్నట్టు కేసు నిజం అయితే పావుగా వాడుకోవటం తప్పు అవుతుంది, కాదంటలేదు. కానీ నేనేమన్నానంటే మతయ్య కేసులో కూడా నువ్వు వెళ్ళి ఆయన ముందు ఆ జడ్జి గారి ముందు నాట్ బిఫోర్ ఏమని చెప్పి ఆయన వాడుకోవటం పావుగానే వాడుకోవటం, అందులో పొరపాటు జరిగింది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ ఆయన పావుగా వాడుకుంటున్నట్టు కనపడుతుంది నా ఉద్దేశం. బెగాల గారు ఎందుకు పావుగా వాడుకుంటున్నారు మీరు స్టీవెన్సన్ ని? ఇప్పుడు ఈ స్టోరీ అంతా వింటుంటే మీరు కూడా ఇంతకుముందు చెప్తా ఉన్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడినట్టు అని, లేకపోతే స్టీఫెన్సన్ని తొలగించాలని తెలుగుదేశం మాట్లాడిందంటే ఇది ఎట్టుందంటే దొంగలు వచ్చి ఒక ఇంటికి దొంగతనం చేసి దాని తర్వాత పోలీసులు వచ్చి పట్టుకున్న తర్వాత జనాలందరూ పోగైన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి, సార్ వీళ్ళు తాళం వేయడం అన్యాయం కాదా, ఇల్లుకి బయట నుంచి బోల్టే పెట్టకుండా వీరు పోయినారు, ఇంతమంది జనాలు తిరుగుతుంటే అన్యాయం కాదా, వీళ్ళు లాక్ వేసారు కదా, అది బ్రాండెడ్ లాక్ కాదు, గోడ్రేజ్ చేసి ఉంటే అవకాశం వచ్చేదా అంటే జనాలని ఆలోచింపజేసే విధంగా, అవును వీళ్ళు తాళం వేయడం కరెక్ట్ కాదు కదా, గోడ్రేజ్ తాళం వేస్తుంటే బాగుండేది కదా అంటే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది దొంగతనం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెట్టండి, మీకు నిన్న ఎదురు దెబ్బ తగిలిందా లేదా? ఇప్పుడు ప్లీజ్ సారీ, నేను మీరు ఇంతసేపు మాట్లాడింది నేను విన్నాను. డోంట్ పుట్ టీఆర్ఎస్ పార్టీ ఇంటూ డిఫెన్స్. నేను తెలుగుదేశం పార్టీ ఒకటి, తెలుగుదేశం అజయ్ గారు అంటే పర్లేదు, అజయ్ గారు వేరే పార్టీ, నేను అజయ్ గారికి సమాధానం చెప్తా. చెప్పండి ఏ విధంగా మాట్లాడిందంటే నేను దానికి సమాధానం చెప్తా ఖచ్చితంగా. ప్లీజ్ ఎవరు మాట్లాడి చెప్పు. ఇప్పుడు ఆ మాట మాట్లాడారు, స్టీఫెన్సన్కి డబ్బులు ఏదో చూపించింది ఎవరు, జైల్లో ఉన్నది ఎవరు, ఎవరి మీద విచారణ జరుగుతుంది, ఇంతవరకు నీకు సస్పెండ్ చేసే ఇది లేదు, నీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, ఆడియోలు వీడియోలు అన్నీ దొరికినాయి, ఈరోజు కూడా నువ్వు చర్య తీసుకోకుండా స్టీఫెన్సన్ మీద కామెంట్ చేసే హక్కు తెలుగుదేశం పార్టీకి ఎవడిచ్చాడండి? తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తుందా? టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పేందండి? మేము కొన్నామా మీ ఎమ్మెల్యేలని? మేము అమ్ముడు పోయినామా? లేకపోతే మీ ఎమ్మెల్యేలను మేము ఏమైనా ఇది చేసినామా? నువ్వు వచ్చి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుని వచ్చి మా ఎమ్మెల్యేని ప్రభావితం చేసి ఈరోజు నువ్వు కోర్టులో నువ్వు ఏదో జరిగిందని చెప్పేసి నువ్వు కామెంట్ చేస్తే ఎట్లా? కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఏందండి సంబంధం? స్టీఫెన్సన్ గారు వేశారు, ఓకే, కోర్టు కామెంట్ చేసింది, ఎస్ అజయ్ గారు పావుగా వాడుకున్నారని చెప్పారు. పావుగా వాడుకునే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవరిని ఎప్పుడు పావుగా వాడుకోవాలి, ఎవరిని ఎప్పుడు వదిలించుకోవాలి అందరికీ తెలుసు. ఇక్కడ చాలా ఇంకా 2-3 రోజులు చాలా బయటకు వస్తాయి, ఎవరెవరు నిన్ని పావులుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ వదులుకున్న సంగతి చాలా బయటకు వస్తాయి. టీఆర్ఎస్ పార్టీకి వాడుకోవాల్సిన అవసరం. మీ జిల్లాకు సంబంధించిన ప్రముఖుడు ఎవరు బయటకు వస్తున్నారు, టీఆర్ఎస్ లో చేరుతున్నాడు. మీ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ప్రముఖుడు ఎవరు టీఆర్ఎస్ లో చేరుతున్నారని చాలా మంది అదేం లేదు, చాలా మంది చేరుతారు. అది కాదు, ఎందుకంటే పెద్ద నాయకుడు, ఎందుకంటే పెద్ద నాయకుడు ఏమో అలిగాడని అంటున్నారు కదా, నాకు డౌట్. టీఆర్ఎస్ పార్టీ కనుక గణేష్ గుప్తా గారు హ్యాపెన్స్ టు బి నిజామాబాద్, సో మీరు ఇంత పెద్ద కాన్స్పిరసీ కాంగ్రెస్ పార్టీ చుట్టూ నేను చేయట్లేదు. ఇవాళ ఎక్కడో చదివి వచ్చాను నేను, ఒక పెద్ద నాయకుడు అందులో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్న నాయకుడు అన్నారు టీఆర్ఎస్ లో రానివ్వకుండా. నిన్న దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడు అలిగాడు కదా, ఆయన కలవకోకుండా ఈయన అవాయిడ్ చేసి శ్రీనివాస్ గారు అలిగారు. మరి ఆయన ఆ సందర్భాన్ని ఆయన అలిగినట్టుగా వచ్చింది పత్రిక, నిజంగానే కనిపిస్తుంది. ఆ సందర్భం తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఈ వైపు అన్నాడు కాబట్టి ఆయన ఇంక 2-3 రోజులు చూడండి, నాకు డౌట్ వచ్చింది. ఏమో పెద్ద అందుకని నాకు డౌట్ వచ్చింది. పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశాలేం కాదు అవి. స్టీఫెన్సన్ గారిని వాడుకున్నారని ఏ విధంగా వాడుకుందని టీఆర్ఎస్ పార్టీ? మీరు పోయినారు, దొరికారు, ఇచ్చారు, బయటకు వచ్చిన న్యూస్ అంతా. ఆయన ధైర్యంగా బయటకు వచ్చాడు, అన్ని చెప్పాడు, ఆయన మొత్తం ఇది చేశాడు, నన్ను ట్రాప్ చేయాలని చూశాడు, ఏసీబీకి ఇన్ఫార్మ్ చేశాడు, ఆయన బయటకు వచ్చాడు స్వచ్ఛందంగా. ఈరోజు హీరో బయట నిలబడ్డాడు, దాన్ని టీఆర్ఎస్ పార్టీ వాడుకుందని ఇంకో వాడుకుందని. హీరో నిలబడ్డాడు అన్నది మీ ఆర్గ్యుమెంట్ కాదు, అది ప్రపంచం అంతా ఆర్గ్యుమెంట్. ప్రపంచం అంతా అతను పావయ్యాడు అనేది వారు చెబుతున్నారు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామంలో అతను ఆ నాట్ బిఫోర్ అప్లికేషన్ వేసి దెబ్బతిన్నారా అన్నది ప్రశ్న. ఒకటండి, న్యాయ వ్యవస్థ ఎవరికైనా న్యాయ వ్యవస్థే.
అక్కడ వాళ్ళకు అడ్వకేట్స్ ఉంటారు, మాకు అడ్వకేట్స్ ఉంటారు. ఒకవేళ తప్పు అనుకుంటే దానికి కూడా చర్యలు ఉంటాయి, దానికి కూడా సపర్యలు ఉంటాయి, దానికి కూడా ఏం చేయాలో మళ్ళీ కరెక్ట్ గైడ్ స్టీఫెన్సన్ ఈజ్ నాట్ ఏ అడ్వకేట్. ఆయనకి ఎవరైతే గైడ్ చేశారో దాని ప్రకారం ఆయన పోయి ఉంటారు. ఒకవేళ తప్పు అనుకుంటే దానికి చర్యలు ఏంది, దానికి ఒకవేళ దానికి రెమెడీ ఏంది, దాన్ని కూడా తీసుకుంటారు. నాట్ బిఫోర్ మీ అంటారు, నాట్ బిఫోర్ యూ. ఇప్పుడు నిన్న ఇంకో ఛానల్ దగ్గరికి వెళ్ళాను నేను, ఇంకో అడ్వకేట్ గారు వచ్చారు మన సుధీర్ గారి లాగా. ఇదేం కొత్త ఏం కాదండి, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అడ్వకేట్, నాకు తెలియదు. ఆయన చెప్తున్నారు ఇది జస్ట్ రొటీన్ ఇదేనండి, చాలా మంది పెట్టుకుంటుంటారు అట్లా. ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు అది బ్లడ్ రిలేషన్ కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి బిజినెస్ సంబంధాలు కానీ అట్లానే ఉంటే ఒక మీకు క్లయింట్ కెన్ అప్లై దట్ నాట్ బిఫోర్ యూ అని రిక్వెస్ట్ చేయొచ్చు అనేది ఓ వేరే అడ్వకేట్ గారు చెప్తుంటే నేను విన్నాను. రైట్, ఒక్క నిమిషం. కృష్ణయ్య గారు హైకోర్టు న్యాయవాది మరొక లైన్ లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్కారం అండి. మాట్లాడండి. ఏం మరి తెలియదు, ఆయనే నిన్న జరిగిన విషయంలో సార్ చెప్పండి. ఆయన నాట్ బిఫోర్ పిటిషన్ కొట్టువేయటంలో తప్పులేదు, కానీ నా ఉద్దేశంలో కంటెంప్ట్ ఇనిషియేట్ చేయటము అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన ఫండమెంటల్ గా మన ప్రిన్సిపల్ ఏంటంటే మన జ్యుడిషియరీలో జస్టిస్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఆల్సో అపియర్స్ టు బి డన్ అనే ప్రిన్సిపల్ ఇప్పుడు కృష్ణారావు గారు కూడా చెప్పారు, అది కరెక్ట్. ఈ కేసులో ఈయనకి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ రొటీన్ గా జరగకుండా వేరే కొత్త కొత్త విషయాలుగా కొద్దిగా జరిగిన విషయాలను బట్టి ఆయన ఒక అఫిడవిట్ ఫైల్ చేశాడు, నాకు వేరే కోర్టుకు మార్చండి అని. ఇంకోటి మీరు దీంట్లో గమనించాల్సిందంటే ఇప్పుడు ఆయనకి అంత లీగల్ నాలెడ్జ్ ఉండదు స్టీఫెన్సన్ గారికి. కాబట్టి ఒక అడ్వకేట్ ఇచ్చిన అడ్వైస్ అంటే టెక్నికల్ గా ఏమంటారంటే అఫిడవిట్ వేసింది క్లయింట్ కాబట్టి క్లయింట్ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అడ్వకేట్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం చేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, అడ్వైజ్ ఇచ్చిన అడ్వకేట్ ఏమో సేఫ్. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు, ఏమో అడ్వకేట్ అయినా కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం ఇచ్చిన క్లయింట్ కి సఫర్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ టెక్నికల్ గా వాళ్ళ మీద తీసుకున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన మీకు సబత్తరాయ్ కేసులో ఆ కేసు వింటున్న జడ్జెస్ ఈయనకి ఎగనెస్ట్ గా ఉన్నారు కాబట్టి వారిని మార్చే విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో 5 సీనియర్ జడ్జెస్, సీనియర్ లాయర్స్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోలేదు, ఈ విధంగా చేయకూడదు అన్నారు. అంటే మేము కోర్టు నీకు ఎగనెస్ట్ గా ఉన్నాం కాబట్టి ఆ సర్కమ్స్టెన్స్ లో మీరు చేంజ్ చేయాలని అడగకూడదు అని అన్నారు. కానీ ఇక్కడ స్టీఫెన్సన్ విషయంలో అటువంటి జరగల. ఈయన కేసు ఎగనెస్ట్ గా ఉన్నారు లేదనే విషయమే కాదు, ఈయన అక్కడ లేడు, ఈయనకి నోటీస్ ఇచ్చారో కూడా లేదు తెలియదు. అక్కడ జరిగిన విషయాల్లో కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఒకటి వేశాడు. దాంట్లో ఆయన ఇట్లా జరిగినాయి కాబట్టి నాకు కరెక్ట్ గా నా తరపు న్యాయం జరగదు అనుకుంటున్నాను కాబట్టి మార్చండి, వేరే కోర్టుకు మార్చండి అని అడిగారు. భారతదేశంలో ఒక సిటిజన్ కి ఒక కోర్టు జడ్జికి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక అడిగే రైట్ లేకపోతే ఎలా అండి? రైట్ లేదంటే అది విచారించి ఎస్ నేనేం తప్పు చేయలేదు అని మన కాన్షియస్ ఉన్నప్పుడు మీరు కేసు వినండి, కేసు విని నువ్వు అడిగింది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు కాబట్టి నేనే వింటానొచ్చు. అట్లా అడిగినంత మాత్రాన మీరు కంటెంప్ట్ అంటే మరి ఎలా అండి? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కోర్టులో. ఇప్పుడు ఈయన ఆనెస్ట్ అంటే మిగిలిన ఆనెస్ట్ కాదా అనే పాయింట్ కూడా వస్తుంది. కాబట్టి మనం అది కూడా అనలేము. అవును, సిఎస్ గారు కోర్టులోకి వెళ్తుంది అంటున్నారు కదా, అప్పుడు అక్కడ అట్లా డీల్ చేసే అవకాశం ఉంటుందో మీరు ఏమైనా ఊహించగలరా? అట్లా ఊహించకూడదేమో. లేదండి, ఎట్లా సిఎస్ గారు డీల్ చేస్తారట కదా, ఇప్పుడు రేపు సిఎస్ గారి దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఎట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ జ్యుడిషియల్ ఆర్డర్ కాబట్టి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వేరే కోర్టుకి రెఫర్ చేయడం ఉంటుంది, ఈ జడ్జి వింటానికి ఉండదు. కాబట్టి దాని మీద అప్పీల్ పెట్టి జ్యుడిషియల్ ఆర్డర్ ని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ లో మార్చడానికి కూడా ఉండదు, అది కన్ఫర్మ్. దాని మీద వీళ్ళు అప్పీల్ ఇస్తే తప్ప కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఆపలేము. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక కంటెంప్ట్ తీసుకుని వాళ్ళు కట్టెలు చేయకూడదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదన్నా కోర్టు మీద జడ్జి మీద మనం వేరే విధంగా ఏదన్నా అట్రిబ్యూట్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఎ కంటెంప్ట్. అట్లా కాకుండా రీజనబుల్ గా నాకు ఉందని
ఒక అఫిడవిట్ చేసినప్పుడు దాన్ని ఎలా తప్పంటాం? ఆయన మీద అట్రిబ్యూట్ చేయలేదు, మీ పాయింట్ చెప్పలేదు. ఆయన ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ పాయింట్ అర్థమైంది. కేసు కొట్టేసి కానీ కంటెంప్ట్ పెట్టడం కరెక్ట్ కాదనేది, కరెక్ట్ కాకపోవచ్చు అనేది మీ అభిప్రాయం, అంతే కదా? ఓకే అండి, ధన్యవాదాలు కృష్ణయ్య గారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదన్న లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 35% మంది అవునని, 60% మంది కాదన్నారు. ఇక ఇందాక లాయర్ పిటిషనర్గా అనుభవం ఉన్నటువంటి సుభాష్ గారు చేసిన వ్యాఖ్యలపైన సుధీర్ కుమార్ గారి బ్రేక్ తర్వాత స్పందిస్తారు.